తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ ఫ్రెండ్స్, ఏలూరు నుంచి లక్ష్మి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మనోలయం వచ్చిపోతూ ఉంటుంది సాధన చేసేటప్పుడు. మనోవాసం ఎప్పుడో కలుగుతుంది. దాని అర్థం ఏంటి? అసలు మనోవాసానికి మనోలయానికి తేడా ఏంటి? ఇది వారి ప్రశ్న. మీరు ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ క్రమక్రమంగా మీరు శ్వాసను గమనిస్తూ కూర్చోగా కాసేపటికి ఆలోచనల యొక్క శాతం తగ్గిపోయి అవన్నీ మాయమైపోతాయి. అది ఒకసారే జరగకపోవచ్చు, కానీ జరుగుతుంది ఖచ్చితంగా. ఈ మనో అంటే మనసు, వాసం అంటే నివసించటం, లయం అంటే శూన్యం అవడం. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. మనో అంటే మనసు, వాసం అంటే నివసించటం, లయం అంటే కరిగిపోవటం, శూన్యం అవడం. మనోవాసన అంటే మనసు తన యొక్క చైతన్యం యొక్క స్థితిని పొందాలి అంటే, మనో అంటే చైతన్యం యొక్క స్థితిని పొందాలి అంటే మీరు లయం అవ్వాలి. అందుకని సాధన చేసేటప్పుడు మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండగా కాసేపటికి లయం అయిపోతారు. టక్కుమని ఒక్క సెకండ్ కూడా కాకపోవచ్చు, అందులో అర సెకండు మళ్ళీ మీ మనసు లే అని లేపేసి మళ్ళీ ఆలోచన చేస్తుంటుంది. మళ్ళీ మీరు చచ్చి చెడి సాధన చేసి నెమ్మదిగా ఆ మనసుని మళ్ళీ నిద్రపుచ్చుతారు. నిద్రపుచ్చగానే మళ్ళీ ఆ మనసు మళ్ళీ 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు ఇలా ఆగుతూ వెళ్తూ వచ్చిపోతూ ఉంటుంది. దీని పేరు మనోలయం. అందుకని మనసుని ఏం చేయాలి? లయం చేయాలి. ఎందులో లయం చేయాలి? జనరల్గా దేవతా రూపాలు లేకపోతే మంత్రాలు తంత్రాలు వీటి ఎట్లా చెప్పారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ శ్వాస. మనసుని శ్వాసతో లయం చేయాలి. లయం అంటే కరిగించేయాలి. ఇంకా అక్కడ మనసు లేదు, శ్వాస లేదు, ఆ రెండు శూన్యం అయిపోతాయి. అది చాలా తక్కువగా వస్తుంది, 1 సెకండ్ వస్తుంది, మళ్ళీ వస్తూ పోతుంటుంది అన్నది నిజమే. అయితే అలా ఎంతసేపు వస్తూ పోతుంటుంది? వచ్చిపోయి కాసేపటికి అది పూర్తిగా 0 స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు వాసంలోకి వెళ్తారు. వాసం అంటే నివసించడం. అప్పుడు మీ మనసు లేదు కాబట్టి అక్కడ ఉన్నది ఎవరు? ఇంకా మీరే. యాక్చువల్గా మీరిద్దరు, ఒకటి మీరు శుద్ధ చైతన్యం, రెండోది మీ మనసు. ఈ మనసు ఉన్నంతసేపు మీరు నేను, నాది, మనది ఇవన్నీ ఉంటాయి. దానికి చాలా పంచాయతీలు ఉంటాయి. ఎప్పుడైతే అది శూన్యమైపోయిందో, అది లయం అయిపోయిందో, ఇంకా మీరు మిగిలారు. అంటే మీరు బండి మీద వెళ్తున్నారు, మీరు బండి దిగారు, అప్పుడు ఏమంటారు? మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇద్దరు లేరు. ఆ ఒక్కళ్ళు ఉండడమే అద్వైతం. ఇద్దరు ఉండడం అంటే ద్వైతం. ద్వైతం అంటే మనసు ప్లస్ నువ్వు. అద్వైతం అంటే మనసు మాయమైపోయి మెయిన్ కీ మనసు. అది ఆ పొర పోయిందంటే ఇంక అన్నీ పోయినట్టే. నేను అన్న చైతన్యం మాయమైపోతుంది. అప్పుడు మీరు మిగులుతారు. ఆ మిగిలినప్పుడు వాసం, దాని పేరు నివసించడం అనమాట. ఆ మనోవాసం అన్నది అత్యంత అద్భుతమైనది. అప్పుడు మీరు పరమ గురువులను కలుస్తారు, ఏమేమో చేస్తారు. అక్కడ అసలు అది చెప్పనలే కాదు, ఇవన్నీ అనుభవాలు కిందకు వస్తాయి. అవే అప్పుడు వచ్చేవి ఆత్మ అనుభవాలు. ప్రగాఢమైన స్టేజ్లో అంటే తెల్లవారుజామున డీప్ స్లీప్లో కూడా మీకు ఇవి కలుగుతాయి. అంటే మీ మనసు నిద్రపోతేనే ఇవన్నీ జరుగుతాయి. నిద్రపోతే అంటే మీన్స్ లయం అవుతాం. సో ప్రతి ఒక్కరు తమ మనసును లయం చేయాలి. చాలామంది ఇది సాధన చేయాలి. యాక్చువల్గా కొంతమంది సన్యాసులు వాళ్ళు ఏం చేస్తారంటే గంజాయి కొడతారు. ఆ గంజాయి కొట్టినప్పుడు, నార్కోటిక్స్ మత్తు మందులు తీసుకున్నప్పుడు ఆ మనసు ఏమవుతుందంటే అక్కడ అది లయం అయిపోతుంది. లయం అయినప్పుడు వీళ్ళు అక్కడ అనుభవాలు పొందుతూ ఉంటారు. అందుకని సన్యాసులు అది కొడతారు. ఇప్పుడు గంజాయి మనం కొట్టలేం కదా, ఇప్పుడు ఎక్కడ తెమ్మంటారు? అందుకని అసహజమైన పద్ధతులు పక్కన పెట్టి మనం సహజమైన పద్ధతులు వెళ్దాం. సహజమైన పద్ధతి ఏంటి? శ్వాస. చక్కగా మీ యొక్క మనసుని శ్వాస మీద లయం చేయండి. మీరు చాలామంది అంటారు, లేదు సార్ నేను అసలు ఈరోజు నాకు ఏమీ తెలియలేదు, 2 గంటలు కూర్చున్నాను అంటారు. మీరు అప్పుడు ఏమీ తెలియలేదు అంటే మీరు శూన్యంలో ఉన్నట్లు కూడా గ్యారెంటీ ఇవ్వలేము. మీరు నిద్రపోయి ఉండొచ్చు, అంటే యోగ నిద్ర అది. అప్పుడు శక్తిని తీసుకుంటారనమాట. అలా కాదు, అన్నీ తెలియాలి, ఏది తీసుకోకూడదు. అంటే సాక్షిగా ఉండాలి. మనసు లయమైపోయడం అంటే అర్థం ఏంటంటే ఏమీ తెలియనట్లు కాదు, అన్నీ తెలియాలి, ఓకే, కానీ మీరు తీసుకోకుండా ఉండగలగాలి.
మీకు అన్నీ తెలుస్తున్నాయి, బయట శబ్దాలు వినిపిస్తున్నాయి, ముందు జరుగుతుంది తెలుస్తుంది, మీ ఇంట్లో ఎవరో నడుస్తున్నారు, ఏదో కనిపిస్తున్నాయి. ఏమి మీరు మిమ్మల్ని మీకు ఆకర్షించకూడదు. అంటే మీరు అలా నిశ్చలంగా ఉండాలి, గోడ మీద పిల్లిలాగా. అదేం చేస్తుంది, అలా చూస్తూ ఉంటుంది తన అవకాశం కోసం. అలాగనమాట. ఆ చెట్టులాగా ఒక చెట్టు ఏం చేస్తుంది, తన ముందు వెళ్ళే కార్లు, బస్సులు, ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవటాలు, పంచాయతీలు, గొడవలు, డబ్బులు, ఆదాయాలు అది చూస్తుందా? లేదు కదా. అందుకే చెట్టుకు మనసు లేదు. అది నిరంతరం ఆ మనోలోకంలో వాసంలో ఉంటుంది. వాసం అంటే పరమాత్ముడితో నివసిస్తూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అందరూ అలాగే, అన్ని ప్రకృతులు అన్నీ అలాగే ఉంటాయి. 99% ఒక మానవుడే దూరంగా ఉన్నాడు. అందుకని ఇప్పుడు మానవుడే ధ్యానం చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ శ్వాసని మీరు లయం చేస్తే మీరు నివసిస్తారు. ఎక్కడ నివసిస్తారో అక్కడ నివసిస్తారు. మళ్ళీ అది పలానా చోట నివసిస్తారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు నేను నా మనసుతో చెప్పినట్లు అవుతుంది. అందుకని ఆ అనుభవం ఎవరికి వాళ్ళు పొందాలి. మనసు లయం అయితేనే వాసం దొరుకుతుంది. దాని పేరే అన్నమయ్య పాటలో అద్భుతంగా చెప్పాడు. అదిగో అల్లదిగో శ్రీహరివాసం, వాసం ఇల్లు, శ్రీహరి నివసించే ఇల్లు, అది నీ ఇల్లు, నీ లోపల ఉన్న శ్రీహరితో ఉండే ఇల్లు. అత్యంత అద్భుతంగా చెప్పాడు. అది అన్నమయ్య తిరుమల కొండను చూపించి చెప్పినట్టుగా అనుకుంటున్నాం, కానీ అదిగో అల్లదిగో శ్రీహరివాసము, ఆ వాసాన్ని చేరాలి మనం. గగనము మీదిది కైవల్యము అంటాడు అన్నమయ్య. అలాగా మనం కూడా మన మనస్సుని నెమ్మదిగా లయం చేయాలి. నిద్రపోండి. నిద్ర తీరిన తర్వాత వచ్చే దాని పేరు లయం. చాలామంది ధ్యానంలో కూర్చొని నిద్రలోకి వెళ్ళిపోయి మేము బాగా చేసామనుకుంటారు. అది కాదు. అది ధ్యానంలో అది ఒక దశ. ప్రాణాయామం, ప్రత్యుహారం కిందకు వస్తాయి అవి. ఫైనల్గా సమాధిస్థితికి వెళ్ళడమే వాసం, నివసించడం. అక్కడ ఉంటావు కానీ ఏమి నేను ఆకర్షించవు. నిశ్చలంగా శివుడిలాగా అలా నిశ్చలంగా కూర్చుంటావు. ఆ వాసంలో ఏం జరుగుతుంది అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అక్కడ ఏం జరుగుతుందండి, అక్కడ వాసం అంటే ఇల్లు, అక్కడ టీవీ ఉంటుందా, మళ్ళా సీరియల్స్ ఉంటాయా, మళ్ళీ అక్కడ భర్త ఉంటాడా, ఏమండి ఎలాగో అక్కడికి వెళ్ళాం కదా మా పిల్లని కూడా తీసుకెళ్తానండి, ఏం ఉండవండి అక్కడ. వాసం అనగానే అవన్నీ పెట్టుకోకండి. అది ఇది అని చెప్పకూడదు. ఎవరికి వాళ్ళకి మారిపోతుంటుంది. అది వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఆ వాసం మారిపోతుంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మన టార్గెట్ వాసంకి వెళ్ళాలి. అందుకని బాగా మీకు ఇది తెలియాలంటే, మీకు మనోవాసం అంటే అసలు మనోలయం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే, ధ్యానం బాగా సాధన చేసుకునే వాళ్ళందరికీ ఒక పరీక్ష పెట్టుకోండి. పగటిపూట ఎప్పుడో బాగా రెస్ట్ తీసుకోండి, బాగా నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి, బాగా నిద్రపోండి. మీ శరీరం పూర్తిగా రెస్ట్లో ఉంటుంది. అంటే ఏమాత్రం ఆ నిద్ర రాదు. అప్పుడు మీరు ధ్యానం చేయండి. నిద్ర రానప్పుడు ధ్యానం చేయగలిగితే, అంటే ఆలోచనలన్నీ మీరు తేనె తుట్టిలా చుట్టుముడుతుంటాయి, వాటన్నిటిని దులిపేసి వాటన్నిటిని లయం చేయగలిగితే, ఆ శూన్యంలోకి వెళ్ళగలిగితే, అప్పుడు మీరు మనోవాసంలో ఉన్నారా లేదా మీకే తెలుస్తుంది. అలసిపోయి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చొని నిద్రలోకి వెళ్ళిపోతే అది యోగ నిద్ర అవుతుంది తప్ప మనోవాసం అవదు. మనోవాసంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళినప్పుడే మీకు అది వస్తుంది. అది రావాలంటే మీరు ఏం చేయాలంటే శ్వాసని లయం చేస్తూ ఉండండి. చేయగా వస్తుంది. ఒక రోజులో రావాలి, రేపు పొద్దున కల్లా అందరికి వచ్చేయాలి, ఎల్లుండి మొత్తం అంతా మార్చేసేయాలి లోకాన్ని, ఈ ఆలోచన తీసేసి కాలానికి వదిలేసి మీ సాధన మీరు చేయండి. అది ఏదో రోజుకు సంప్రాప్తిస్తుంది. చేయగా సంప్రాప్తిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అద్భుతమైన ప్రశ్న ఇది.